డెవలప్ చేయండి. వాళ్ళు వచ్చేలా చేస్తారు. పన్నెండు బాగా టైము మనం టార్గెట్ ఏం లేదు. 12 అనుకున్నాము. దాన్ని ఎవరు కమ్యూనికేషన్ పోయిన వాళ్ళు సార్ మీరు చూడండి. వాక్యం ఎంత లేట్ అయినా ఆమె రాలేదు. ఎందుకంటే భోజనం కూడా చెప్పాలి కాబట్టి ఈ రవీంద్ర నేను తీసుకున్నారని అనుకోవాలి. దేవుని స్తోత్రం. ఇందాక వాళ్ళ సాంగ్ చాలా బాగుంది. అందరితో మీద పాటించింది చాలా బాగుంది. అన్నం సంగతి ఇందాక ఇచ్చిన డ్రింక్ మట్టి చాలా బాగుంది. షుగర్ వచ్చింది. ఇవాళ 6 గంట వరకైనా ఉండవచ్చు. పిల్లలు లేదు సైలెంట్ ఉన్నారు. మన టైమింగ్ మాకు అయిపోయింది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. నేను నా మనసులో ఆరాధన వాక్యం చెప్తాను, జ్ఞాన వాక్యం చెప్తాను అని నేను అనుకున్నాను. ఉదయం కలవరి ఆత్మకం చేస్తే లేదు సిస్టర్ వాళ్ళు అందరూ వచ్చారు, వాళ్ళు ఆరాధన చెప్తారు, నేను వాక్యం చెప్పాను అని చెప్పగా వేసవి కాలం కదా 2 సందేశాలు వదిలినా నేను ఏదైనా ముగింపులో 2 మాటలు చెప్తాను అని చెప్పాను. ఇప్పుడు వాక్యం చెప్పక తప్పడం లేదు. అది వాక్యం అనుకోండి, బ్రీటింగ్స్ అనుకోండి, ఏదైనా అనుకోండి. మనం లంచ్ చేయకుండా వెళ్ళడానికి లేదు కాబట్టి లంచ్ చేసి వెళ్ళాలి కాబట్టి అక్కడ వాక్యం మీరు సైలెంట్ ఉన్నారా? కూర్చోండి, నా వైపు చూడండి. కొద్దిగా ఎదురు కూర్చోండి. ఒక మాట చదువుకుందాం బైబిల్ గ్రంథం నుంచి. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. ఇది 12వ లైన్. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొని నన్ను నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిక్కులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఈ మాట మన జీవం కోసం కాస్త ఊరట కలిగించే విధంగా, హ్యాపీనెస్ కలిగించే విధంగా ఉండడం కోసం నేను ఈ కుటుంబం కోసం, ఈ సందర్భం కోసం నేను ఎంచుకున్న వాక్య భాగం. సరిగ్గా 10th క్లాస్ పరీక్షలకు ముందు దేశం పరీక్షల కోసం అన్ని ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే టైంలో 1-2 రోజుల ముందు ఆ ఇంటిలో పూడికలు పెట్టుకోవడం జరిగింది. ఆ పూడికలు కూడా యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో నుంచి 5వ వచనంలో హిజ్కియా గారు చేసిన ప్రార్థన గురించి చెప్పాను. తర్వాత 13వ వచనంలో ఒక మాట చెప్పాము. తర్వాత 17వ వచనంలో నీవు నన్ను బాగు చేయదు, నన్ను జీవింపచేయదు అనే ఒక నిరీక్షణతో కూడిన మాట మనం చదువుకున్నాం. తర్వాత సాక్ష్యం కూడా 17వ వచనం 2వ భాగంలో నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును పోతి విడిపించి అతను ఇచ్చిన సాక్ష్యము. తర్వాత అతను తీసుకున్న ఒక నిర్ణయం కూడా 20వ వచనంలో
మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాద్యములు వాయింతుము. అలాగే వారు దేవుని స్తుతించినట్టుగా కూడా చూసాం. 19లో సజీవులు సజీవులే కదా నిన్ను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా నా మనసులో ఎక్కడో తొలుస్తా ఉంది. అసలు ఎందుకు చెప్పారు ఆ వాక్యం ఈరోజు? అది ఆయన ప్రార్థన చేయడానికి ఈ వాక్యం రాసిన సందర్భం ఏంటంటే, ఆయన మరణాన్ని దగ్గర ఉన్నాయా హిజ్కియా గారు, బ్యాగ్ సర్దుకో నీ పని అయిపోయి వచ్చేసి నా దగ్గరికి అన్న, అది సందర్భం. వీరు ప్రార్థన పెట్టుకున్నదేమో ఏదైనా విజయం కోసం 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయాలనే ఉద్దేశంతో పెట్టుకున్న ఆ సందర్భంలో ఈ మాట చెప్పారు. అయితే ఇందులోకి నేను తీసుకున్నది ఏంటంటే, హిజ్కియా చేసిన ప్రార్థన, హిజ్కియా కలిగి ఉన్న నిరీక్షణ, హిజ్కియా ఇచ్చిన సాక్ష్యం, హిజ్కియా తీసుకున్న నిర్ణయం, హిజ్కియా స్తుతించడం అన్నీ ఆ రోజే అయిపోయింది. స్తుతించడం ఇంకా ఈరోజు మరలా స్తుతించే రోజు దేవుడు ఇచ్చాడు. ఆ రోజు ప్రార్థన చేశాడు హిజ్కియా, దేవుడు విన్నాడు, జవాబిచ్చాడు, నిరీక్షించాడు. ఆ నిరీక్షణ ప్రతిఫలం చూశాం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుడు సహాయం ఇచ్చి నడిపించాడు. ఈ వాక్యంలో 41వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు ఎవరు లేక దేవుడు ఏం చేస్తాడని ఒక 3-4 విషయాలు ఉన్నాయి. నేను చూపిస్తాను, చూడండి. అదేంటంటే, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిని. ఈ మాట దేవుడు ఏర్పరచుకునేవాడు. వ్యక్తిని కావచ్చు, కుటుంబాన్నే కావచ్చు, దేవుడు ఏర్పరచుకునేవాడు. కింద ఉంది, నీకు తోడై ఉన్నాను అన్నాడు. దేవుడు తోడై ఉండేవాడు. దేవుడు తోడై ఉండేవాడు. కింద 3వ వచనంలో భయపడకుము. భయపడకు అంటే ధైర్యం ఇచ్చేవాడు, ధైర్యం చెప్పేవాడు. భయపడవాకు అన్నారు అనుకోండి, ధైర్యం ఇచ్చేవాడు. పక్కన ఉంది, నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము. ఇది కంటిన్యూస్ ధైర్యం ఇచ్చే మాటలు. పక్కన ఉంది, నేను నిన్ను బలపరుచుదును. అంటే దేవుడు బలపరిచేవాడు, దేవుడు బలపరిచేవాడు. కింద ఉంది, నీకు సహాయము చేయువాడను నేనే. కింద ఉంది మరలా, నిన్ను ఆదుకొందును. నిన్ను వచ్చినాయి ఏర్పరచుకునే దేవుడు, తోడై ఉండే దేవుడు, ధైర్యం ఇచ్చే దేవుడు, బలపరిచే దేవుడు, సహాయం ఇచ్చే దేవుడు, ఆదుకునే. ఈ మాటలన్నీ ఈ కుటుంబంలో నెరవేర్చాడు అన్న. చాలా చిట్ట చెప్పాడు. అసలు ఫ్యామిలీలో ఎవరు మిస్ కాకుండా క్రియేట్ చేశాడు స్తుతికుడు కదా. ఆ పెద్దవాళ్ళదేమో యానివర్సరీ, పిల్లలేమో విజయం, జన్మిదేమో బర్త్డే. మీ ఎవరు మిస్ కాలేదు, ఎవరు మిస్ కాకుండా క్రియేట్ చేశారు. అంటే అంత పెద్ద పార్టీ రాబోతుందేమో అనేది ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఇందులో నేను 1-2 మాటలు చెప్తాను. ఒక మాట ఉంది, అదేంటంటే 3వ లైన్లో, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. బైబిల్ గ్రంథంలో ఇదే మాట దేవుడు యాకోబుతో చెప్పాడు. ఆదికాండం 28వ అధ్యాయము 10వ వచనం. ఆదికాండం 28వ అధ్యాయము 10వ వచనములో 15లో, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. యాకోబు ఇక్కడ ఆయన పరిస్థితి వేరు. సందర్భం ఏంటంటే, అన్నను నాన్నను మోసం చేసి వీరి పగకు నేను ఎక్కడ గురవుతానో, వీరు ఏం చేస్తారో అని అతను భయపడి వారి మేనమామ గారి ఇంటికి వెళ్తున్న సందర్భం. వెళ్తూ ఉంటుండగా అయితే అనాథ సంకల్పంలోనే
దేవుడు యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు. యెషయా గ్రంథం అంతా చూస్తే ఇప్పుడు మనం చదువుకున్న మాటలో కూడా 8, 9, 10 వచనాలు చూస్తే 8వ వచనంలో కూడా ఉంది, భయపడకుమో నేను నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాను అని ఉంటుంది. 10వ వచనంలో కూడా అదే మాట ఉంటుంది. యెషయా 42:1లో కూడా అదే మాట ఉంటుంది. ఇక్కడ అనాది సంకల్పంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా యాకోబుకు తోడుగా ఉన్నాడు. ఒంటరిగా వెళ్ళాడు, ఒక్కడిగా వెళ్తున్నాడు, అరణ్యంలో ఉన్నాడు. ఆ అరణ్యంలో ఆయన ప్రయాణంలో ఆ మామగారి దగ్గర ఆ వివాహ వ్యవస్థలో ఆయన ఒక్కరిని చేసుకోవాలని వాళ్ళ ముందే చెప్పి పంపిస్తే 4 చేసుకున్నారు, 12 మందిని కన్నాడు. ఒక క్రికెట్ టీం అయిపోయింది. అన్ని విషయాల్లో దేవుడు అతనికి తోడుగా ఉంది. ఇక 4 భార్యలు, 12 మంది పిల్లలతో అక్కడే ఇంకా బోల్టా బిగించుకొని అంటే ఇంకా కదలకుండా అక్కడ స్థిరపడిపోయారు. ఇంకా వచ్చే ఉద్దేశం లేదన్నట్టుగా ఉంది అతని. దేవుడే వారి కుటుంబంలో మామూల మధ్యలో కొన్ని కలతలు పెట్టి దేవుడు మాట్లాడాడు, ఇదిగో యాకోబు నేను నీకు తోడుగా ఉంటానని చెప్పాను గుర్తుందా, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాను గుర్తుందా? గుర్తుందయ్యా, గుర్తుందా? మంచి. మరి నేను మరలా ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికి తీసుకువస్తానని చెప్పానని గుర్తుందా? గుర్తుందయ్యా అన్నాడు. మరి బ్యాగ్ ఏది? బ్యాగ్ ఏదయ్యా అన్నాడు. సర్దుకుంటే నాకు లేడు, ఫిక్స్ అయిపోయాడు, ఇక్కడ బాగుంది అనుకున్నాడు. అదే మామూలు మధ్య కొన్ని ఇబ్బందులు గురి చేసి మామ పంపించకుండా ఏదే బ్యాగ్ సర్దుకొని వచ్చేటప్పుడు దేవుడే చేశాడు. దేవుడు చేసి యాకోబు విషయంలో దేవుడు మాట తప్పలేదు. 28:15లో అతనికి తోడుగా ఉంటానని చెప్పిన దేవుడు తన వివాహ వ్యవస్థలో కానీ, కుటుంబంలో కానీ, పిల్లల విషయాల్లో కానీ, ప్రయాణంలో కానీ, తన జీవితంలో కానీ అన్నిటిలో తోడుగా ఉండి మరలా తిరిగి ఏ దేవుడైతే ఎక్కడైతే ఆయనకు ప్రత్యక్షమయ్యాడో, ఎక్కడైతే ఆయనతో మాట్లాడాడో, ఎక్కడైతే వాగ్దానం చేశాడో అక్కడికి యాకోబును నడిపించినట్లుగా మనం చూశాం. అక్కడ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. మన జీవితంలో ఎన్నో ఆటపాట్లు, ఎన్నో పరిస్థితులు కూడా వెళ్తున్నప్పటికీ కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. మన దేవుడు ఎవరంటే తోడుగా ఉండే దేవుడు. తోడుగా 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనంలో, కావున యెహోవా అతనికి తోడై ఉండెను గనుక అతడు వెళ్ళిన చోటనెల్లా విజయము పొందెను. హిజ్కియా రాజుని గురించి చెప్పబడినటువంటి మాట. హిజ్కియాకు ఏం వాగ్దానం ఇవ్వలేదు. ఇందాక యాకోబు గారికి వాగ్దానం చేశాడు, నేను నీకు తోడుగా ఉంటాను, వెళ్ళు, గోహెడ్ అన్నాడు. తోడుగా ఉన్నాడు, మాట ఇచ్చాడు, మాట నెరవేర్చాడు. ఇక్కడ హిజ్కియా జీవితంలో 1వ వచనం నుంచి 7వ వచనం లోతుగా మనం చూస్తే హిజ్కియాకు దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడంటే తన భక్తిని బట్టి దేవుడు తోడుగా ఉన్నాడు. 3, 4, 5, 6, 7 వచనాలు చూస్తే దేవుని దృష్టికి అతను పూర్ణముగా నీతిని అనుసరించను కనుక దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. విగ్రహాలు తీసివేశాడు కాబట్టి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడిని అతను హత్తుకొని జీవించాడు కాబట్టి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అన్నాడు. దేవుని వెంబడించడంలో వెనుక తీయలేదు కాబట్టి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రం అంతటిని గైకొన్నాడు కాబట్టి యెహోవా హిజ్కియాకు దేవుడు తోడుగా. మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో కూడా దేవుడు తోడుగా ఉంటున్నాడు. ఒక్కోసారి మనము అపనమ్మకస్తులమైన, ఒక్కోసారి ఈ హిజ్కియాలాగా ఉండకపోయినా దేవుడే ప్రేమ చేత ఆయన కనికరించి కృప చూపించి మనకు తోడుగా ఉండి చేపట్టి నడిపిస్తున్నాడు. ఇది ఎవరికైనా సరే అన్న అక్కల యానివర్సరీ ఎన్ని సంవత్సరాలు తెలియదు, ఇన్ని సంవత్సరాల్లో వారికి దేవుడు తోడుగా ఉండి నడిపిస్తా వచ్చాడు. జల్లి కూడా 5 సంవత్సరాలు నాకు తెలియదు, వాళ్ళకి ఏం చెప్పలేదు, విషయమే మాత్రం చెప్పారు. పుట్టినది మొదలుకొని నేటి వరకు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు అన్ని విషయంలో. లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనంలో చెప్పబడిన మాట ఏముంది? వయసు ఎందును
దేవుని దయందును మనుషుల దయందును జ్ఞానమందును వర్ధిల్లుచూ ఉండెను. నిజంగా దీనికి దేవుడు తోడుగా ఉండబట్టి జ్ఞానంలో వర్ధిల్లుతా ఉంది, మనుషుల దయలో వర్ధిల్లుతా ఉంది, దేవుని దయలో వర్ధిల్లుతా ఉంది. అన్ని విషయాల్లో దేవుడు తన తోడు అందిస్తూనే ఉన్నాడు. దేవుడు తన తోడు అందిస్తూనే ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎవరంటే తోడుగా ఉండేవాడు. ఒక్కోసారి మనకు ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి, ప్రతికూలమైన వాతావరణంలో ఉండవలసిన పరిస్థితులు వస్తాయి. ఒక్కోసారి మానవుని జీవితంలో ఆశ నిరాశలు రెండు కలగలిగి ఉంటాయి. ఒక్కోసారి అర్థం కాని పరిస్థితులు కూడా ఉంటాయి. ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ సిచ్యువేషన్లో నువ్వు ఉన్నప్పటికీ కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనంలో చెయ్యని నేరానికి యోసేపును చెరసాలలో వేస్తారు, చెయ్యని తప్పుకు నింద మోస్తారు, అరెస్ట్ చేయబడతాడు, జైల్లో వేయబడతాడు. లోకమంతా అతన్ని చాలా అపార్థం చేసుకుంటారు, చాలా తప్పుగా మాట్లాడింటారు, చాలా ఎగతాళి చేసింటారు. అసలు వాడిని అరెస్ట్ చేయడం ఏంటి, ఉరే కానింటారు, అతని కాల్చిపడేయండి అంటారు, షూట్ చేయండి అంటారు. ఎన్ని వచ్చేటివో మాకు తెలియదు, బైబిల్ ఏం రాయబడలా. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే యెహోవా అతనికి తోడై ఉండెను, అంతే. యెహోవా అతనికి యేసను రాసిన పరీక్షల అన్నింటిలో 6 పరీక్షల్లో కూడా దేవుడు తోడై ఉండి అతనికి విజయం ఇచ్చాడు. దేవుడు అతనికి విజయం ఇచ్చాడు. దేవుడు అతనికి ఇచ్చిన ప్రతి సహాయాన్ని బట్టి దేవుణ్ణి మనము స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ యెషయా గ్రంథం 41:10లో చివరి నుండి 2వ లైన్లో ఒక మాట ఉంటుంది, నీకు సహాయము చేయువాడను నేనే. నీకు సహాయము చేయువాడు. ఆయన తోడుగా ఉండడం మాత్రమే కాదు, తోడుగా ఉండే దేవుడు మాత్రమే కాదు, సహాయం చేసే దేవుడు. సహాయం చేసే దేవుడు ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా ఎలా సహాయం చేశాడో నేను చెప్తాను చూడండి. మీకు ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం చూస్తే, ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఉంటుంది. 2:18 మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుననుకున్నాడు. 20వ వచనంలో అయినా నువ్వు ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాను కాబట్టి అతనికి దేవుడు 22వ వచనంలో తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కట ఎముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదామునతో తీసుకొని వచ్చెను, లేదా ఆదాముకు అవసరమైన సహాయం చేశాను. అవసరమైన, నేను ఈ మాట నాకు గుర్తొచ్చింది. నాకు ఈరోజు వాక్యం చెప్పాలనిపించినప్పుడు నాకు గుర్తొచ్చిన మాట ఒక్కడే మాట ఏంటంటే అవసరమైన సహాయం. అవసరమైన చేసినందుకు దేవుడు అది అందించాడు. ఇక్కడ దేవుడు ఆదామును సృష్టించాడు, ఒంటరిగా ఉన్నాడు, ఇలా ఉండడం మంచిది కాదు, ఇతనికి ఏదైనా సహాయం చేద్దాం అనుకున్నాడు. అతనికి ఆ రోజు ఏం సహాయం అవసరమో, బంగారం అవసరమా, వెండి అవసరమా, డబ్బు అవసరమా, ఏమి దేవుడు ఏమి గుర్తించాడంటే ఇతనికి సాటి అయిన సహాయం అవసరం. ఏదైతే అవసరమో దానిని అతనికి సహాయముగా ఇచ్చాడు, సహాయం చేశాడు. దేవుడు మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో, మన కుటుంబాల్లో మనకు ఏది అవసరమో దానిని ఇస్తాడు. సహజంగా మనం ర్యాంకుల వైపు చూస్తాం కదా, ర్యాంకుల వైపు చూస్తాం, జాబుల వైపు చూస్తాం. కానీ నేను అనుకుంటున్నాను వాళ్ళు ర్యాంకుల కోసం దేవుడికి ప్రార్థన చేయలేదని అనుకుంటున్నాను. దేశం పాస్ అవ్వాలి, అంతే, దేశం
పాస్ అవ్వాలి ఒక ఉద్యమం లాగా. అదే దేవుడు చేశాడు అనుకుంటున్నాడు. అదే అదే మనకు అవసరమైంది, అదే మనం అడిగింది, అదే దేవుడు చేసింది కూడా అదే. అదే అసలు నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్లో ఈ ఎగ్జామ్స్ ఉండవంట. ఆల్రెడీ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు తీసేసాడు 10th క్లాస్ ఎగ్జామ్స్. ఈ సంవత్సరమే 10th క్లాస్ చివరి ఎగ్జామ్స్ అయ్యుండొచ్చు. ఆ తర్వాత 10th క్లాస్ పరిగణలోకి తీసుకోరు, ఇంటర్మీడియట్నే తీసుకుంటారు. ఆ దేశం అనుకున్నాడు అమ్మయ్య గట్టెక్కి అనుకున్నాడు. అసలు ఇది నెక్స్ట్ ఇంటర్మీడియట్ టార్గెట్. అప్పుడు అనుకోవాలి అమ్మయ్య ఇంటర్మీడియట్ గట్టెక్కాలి, ఎర్ర సముద్రం దాటినట్టుగా. ఈ 10th క్లాస్ కాదు, అసలు ముందు ఇంటర్మీడియట్ అది టార్గెట్. ఇప్పుడు అయిపోయింది అబ్బాయి, ఇబ్బంది ఏమన్నా కానీ తర్వాత ఎక్కడ రకంగా ఎక్కడ పోని వెళ్ళకపోని కాదు. కానీ ఒకవేళ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా 10th క్లాస్ తీసేసి ఇంటర్మీడియట్ టార్గెట్ చేస్తే నువ్వు ఇప్పుడు అమ్మాయిని అనుకున్నట్టు లేదు, ఇంకా కష్టపడవలసిన పరిస్థితి ఉంది, ఇంకా శ్రమ పడవలసిన అవసరం ఉంది, ఇంకా దేవుని కోసం ప్రార్థన చేసి దేవుని మీద ఆధారపడవలసిన పరిస్థితి ఉంది. మనం కూడా పని పెట్టినట్టే అయ్యా ఈ 10th క్లాస్ కాదంట, ఈ ఇంటర్మీడియట్ గన్నాన్ని కూడా గట్టెక్కించాయి, మనం కూడా ప్రార్థన చేయవలసిన వారం చేశాను. ఇంత అయిపోయినానికి లేదు, ఇక ఇంత అయిపోయినానికి లేదు. ఒక మాట కూడా చెప్తాను. 1వ దినవృత్తాంతముల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం చూడండి. 1వ దినవృత్తాంతముల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉన్నది. తర్వాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యం ఉంచెను. సిరియనులు దావీదునకు కప్పము కట్టు సేవకులైరి. ఈ ప్రకారము దావీదు పోయిన చోటనెల్లా యెహోవా అతనికి సహాయము చేయుచూ వచ్చెను. సహాయము ఇక్కడ దావీదుకు అవసరమైన సహాయం దేవుడు చేశాడు. ఇందాక హిజ్కియా దగ్గర అతడు పోయిన చోటనెల్లా జయము పొందేమో రాయబడింది 2వ గ్రంథం 18:7లో. ఇక్కడ కూడా యాక్చువల్ గా దావీదు పోయిన చోటనెల్లా జయం పొందాడని రాయాలి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు దావీదు వెళ్ళిన చోటనెల్లా అతనికి సహాయం చేయుచూ వచ్చాడు. సహాయం జర్నీ బర్త్డే కావచ్చు, వారి యానివర్సరీ కావచ్చు, చేసిన ఎగ్జామ్సే కావచ్చు, అన్నిటిలో కూడా దేవుడు సహాయం చేయుచూనే వచ్చాడు. దావీదు ఎప్పుడు యుద్ధం అతని జీవితంలో అన్ని కష్టాలే పాపం దావీదు జీవితంలో. కానీ దేవుడు దావీదును ఎప్పుడు కూడా ఓడిపోయిన వాడిగా చేయలేదు. దావీదు గెలిచిన వాడిగానే ఉన్నాడు, దావీదు జయం సాధించిన వాడిగానే ఉన్నాడు. అతనికి ఇంట్లో శత్రువులే, వీధిలో శత్రువులే, రాజ్యంలో శత్రువులే. కానీ అతను గొర్రెలు కాచేటప్పుడు ఆ గొర్రెల దగ్గర పురుగు సింహాలు కూడా అతను శత్రువులుగా మారిపోయినాయి. కానీ దావీదు ఎక్కడ కూడా ఓడిపోలేదు. ఇంట్లో కొడుకుల వారు శత్రువులు, రాజ్యంలో శత్రువులు, బయట పౌలు అంటాడు నాకు వెళ్ళిపోతా బయట పోరాటములే అని అంటాడు. దావీదు పరిస్థితి కూడా అట్లానే ఉంది. కానీ ఇశ్రాయేలీయులు ఒక్కసారి హాయి చేతిలో ఓడిపోయిన వారికి కనబడతాడు, కానీ దావీదు ఓడిపోడు. కాబట్టి తన జీవితంలో వచ్చిన చిన్న ఒక మచ్చ, ఒక పుట్టు మచ్చ లాంటి అది ఎప్పుడు దాన్నే మనం చూస్తూ ఉంటాం. కానీ ఆ రోజు, ఆ సందర్భం, ఆ పరిస్థితిలో అది ఒకవేళ మనమున్నా ఎవరున్నా ఎలా ఏం జరిగిందో ఆ పరిస్థితుల్లో దావీదు చిన్న ఒక మాయని మచ్చ తెచ్చిపెట్టుకున్నాడు. కానీ తర్వాత దేవుడు ఇచ్చిన సాక్ష్యం, దేవుడు దావీదు నాకు హృదయానుసారుడు. ఇక్కడ ఆదాముకు అవసరమైన సహాయం దేవుడు చేశాడు. ఆదాము అడగలేదు, కానీ దేవుడే అతనికి అవసరం ఉందని గుర్తించి చేసిన సహాయం
దావీదుకు దేవుడు సహాయం చేయడానికి కారణం ఏంటో తెలుసా? దావీదు భక్తి. దావీదు భక్తి. అతడు మొదటి సమూయేలు గ్రంథం అంతా మనం చూసుకుంటే, దావీదు సుబుద్ధి కలిగి పరిచయించు వచ్చాడు అని బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. తర్వాత సౌలు దావీదును చంపాలి అని అనుకుంటాడు. చంపాలి అనుకున్నప్పుడు అదే సౌలు దావీదుకు దొరికినప్పుడు అతన్ని చంపకుండా విడిచిపెట్టాడు. అంటే దైవ ప్రేమ చూపిస్తాడు. భక్తికి తగిన క్రియ అతడు చూపించినట్లుగా మనం చూస్తాం. తర్వాత ఏ సౌలైతే దావీదు చంపడానికి దావీదు ఎక్కడ దొరుకుతాడా, దావీదు ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూసిన సౌలు చనిపోయినాక దావీదు బాధపడతాడు. 2వ సమూయేలు గ్రంథంలో అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయి, బలాఢ్యులు దావీదు అనుకోవాలి, పోతుపోయి పీడ పోయింది అనుకోవాలి. అంటే సౌలు అతన్ని తరిమిన విధానం, అతన్ని చూచిన విధానం, అతన్ని చంపాలనుకున్న పరిస్థితులు దేవుడు తప్పియబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఎప్పుడో చంపేసేవాడు సౌలు దావీదు. ఈ పరిస్థితులు కూడా అదే సౌలు చనిపోయినప్పుడు దావీదు ఏడ్చాడు, దావీదు బాధపడ్డాడు. ఇదే దేవుని ప్రేమ అంటే, ఇదే ఒక భక్తి పరునికి ఉండవలసిన లక్షణం. దావీదులో ఉన్న సుబుద్ధి, దావీదులో ఉన్న ప్రేమ, దావీదులో ఉన్న భక్తి, దావీదులో ఉన్న విధేయత. ఈ భక్తిని బట్టి దేవుడు అతనికి సహాయం చేశాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆదాముకు దేవుడు సహాయం చేయడానికి ఆదాము భక్తి కాదు, అసలు ఆదాము అడగా, దేవుడే గుర్తించి, దేవుడే అవసరమని గమనించి ఉచితంగా ప్రేమతో చేశాడు. కానీ దావీదుకు వెళ్ళిన చోటునల్లా దేవుడు సహాయం చేశాడు. ఎందుకు చేశాడంటే దావీదు భక్తిని బట్టి. ఈ రోజున మనం ఉచితంగా దేవుని ప్రేమ పొందుకుంటుంటాం, దేవుని కృప పొందుకుంటుంటాం, దేవుని సహాయం పొందుకుంటుంటాం, ఉచితంగా రక్షణ పొందుతాం. కానీ మన భక్తిని బట్టి దేవుడు మనకు సహాయం చేయాలి. ఇది గొప్ప విషయం. మన భక్తిని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. అది దావీదులో జరిగింది. ఆదాము విషయంలో మటుకు భక్తిగా దేవుడు తన కుమారుడు తన చేతులతో తన రూపంలో నిర్మించాడు, తయారు చేశాడు. మొట్టమొదటి మానవుడు, చుట్టుపక్కల ఎవరు లేదు, ఒంటరిగా ఉన్నాడు అని ఆయనే గమనించి, ఇష్టపడి, అవసరత గమనించి చేసిన సహాయం. దావీదుకు కూడా దేవుడు సహాయం చేశాడు, కానీ అది దావీదు భక్తిని బట్టి చేసిన సహాయం. మళ్ళా దావీదు ఇక్కడ గమనించాలి కోటి, దావీదు ఇంటిలోని వారు అంత భక్తి పరులు కాదు. అసలు వారి భార్యల గురించి పెద్ద ప్రస్తావన లేదు, ఉన్నారని ఏర్పడింది అంతే. తన కొడుకులు కూడా ఎవరు కూడా అంత భయభక్తులు కలిగిన వారు కాదు. దావీదు మాత్రమే భక్తి పరుడు, దావీదు మాత్రమే ప్రార్థన పరుడు, దావీదు మాత్రమే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఆ దావీదు కడుపులో నుంచే, దావీదు ద్వారా బయటకు వచ్చిన వాడే సొలొమోను. ఆయన భక్తి పరుడే, ఆయన జ్ఞానవంతుడే. అది ఒక సపరేషన్ సంబంధించిన విషయం. ఇక్కడ పిల్లరా ఇంకొక మాట కూడా చెప్తాను. అదేంటంటే లూకా సువార్త 1వ అధ్యాయం 55వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము 55వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము 55వ వచనంలో ఒక్క మాట చూడండి. అబ్రహాము అతని సంతానమునకు యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చున్నట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేశాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఇశ్రాయేలునకు సహాయం చేశాడు. ఇశ్రాయేలు అంటే
ఈ రోజున మనమే ఇశ్రాయేలు సంతానం. ఇక్కడ పైన ఉంది అబ్రహాము సంతానం అని రాయబడింది. అబ్రహాము సంతానం ఆయన కనికరము చూప జ్ఞాపకము చేసుకుందని ఇతరులతో సెలవిచ్చినట్లు, ఇతరులతో ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు ఏ సాయం చేశాడు? ఇశ్రాయేలు అంటే మార్చబడిన వాడు, మార్పు చెందిన వాడు, మారుమనసు పొందినవాడు. ఆ రోజున ఇశ్రాయేలు రాత్రి ఎంత దేవునితో పెనుగులాడి, యాకోబు కాదు నీ పేరు. ఒకప్పుడు అందరం అన్యులమే, ఇప్పుడు కూడా మనం అన్యులమే. కానీ ఆయన ఇక్కడ బాగా గుర్తుపట్టండి, ఇశ్రాయేలులకు చేసిన సహాయం అంటే ఇశ్రాయేలులైన మనకు ఇచ్చిన రక్షణ అనే సహాయం. అంటే దేశంలో ప్రపంచంలో ఉన్న ప్రజలకు దేవుడు చేసిన సహాయాన్ని ఈ విధంగా రాయించాడు. అది ఏ సహాయం అంటే, మనుషులు ఎలా ఉన్నారంటే 9వ కీర్తన 17వ వచనంలో దుష్టులను దేవుని మరచు జనులు పాతాళానికి దిగిపోదురు. దుష్టులను దేవుని మరచు జనులు పాతాళానికి దిగిపోతారు. అంటే మనము పాతాళానికి పాత్రులం. మనం ఎవరు? పాతాళానికి పాత్రులు. ఒక వ్యక్తిని పట్టుకొని దుష్టుడు అని అనాలంటే ఎంత చెడ్డకాలం చేస్తానో అనలేం. ఊరికే అన్నాం. ఒకసారి కుదరకపోతే, నచ్చకపోతే, ఇష్టపడకపోతే అంటాం. కానీ ఒక వ్యక్తికి దుష్టుడు అని ఒక ముద్ర వేయాలంటే అది చాలా సబ్జెక్ట్ ఉండాలి. తెలంగాణలో బండి సంజయ్ అనే ఒక పెద్ద నాయకుడికి వాళ్ళని అరెస్ట్ చేశారు పోక్సో అనే చట్టం ద్వారా. అలాంటి వాళ్ళకు పెట్టాల్సిన పేరు దుష్టుడు. అయితే ప్రజలు అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతా ఉన్నారు. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో రాయబడిన మాట, రోమాపత్రిక 6:23లో ఏలైనగా పాపం వలన వచ్చు జీతం మరణం. మనం అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము. మనమందరము దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. చెప్పండి, 9వ కీర్తన 17వ వచనం ప్రకారం మనము పాతాళానికి పాత్రులము. రోమపత్రిక 6:23 ప్రకారం మనము మరణానికి పాత్రులం. మరణానికి. అయితే ఇంకా ఒక మాట చెప్పాలంటే, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనములో చూడండి. ఒక మాట చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 13, 12 నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవడు? నా సన్నిధిని కనపడవలనని మీరు వచ్చుచున్నారే. మీరు నా సన్నిధికి రావడానికి అర్హత మీకు లేదు. ఎవరు రమ్మన్నారు నా సన్నిధికి? నా మందిరంలో ఏమనుకున్నారు నా సన్నిధి అంటే? ఇది నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఇది పరిశుద్ధమైన స్థలం, పరిశుద్ధమైన సన్నిధి. పరిశుద్ధత కలిగి అవ్వాలి, పరిశుద్ధత లేకుండా రాకూడదు. మనం చూస్తాం సువార్తల్లో ఆయన మందిరాన్ని దొంగల గృహంగా చేసినప్పుడు, ఏలంపాలు వేస్తున్నప్పుడు, దాంట్లో వ్యాపారం చేస్తున్నప్పుడు యేసు ప్రభువు వచ్చి చాలా కోప్పడ్డాడు. అంటే మందిరానికి ఇవ్వవలసిన ప్రయారిటీ, మందిరానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత వారు మర్చిపోయి వారికి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటే మందిర విషయంలో దేవుడు చాలా కోప్పడ్డాడు. అసలు ఒప్పుకోల. అక్కడ జరుగుతున్న పరిస్థితిని ఆయన ఎంత మాత్రం క్షమించాలి. నా మందిరం సమస్త జనులకు దాన్ని దృష్టిలో పెట్టుకొని, అంటే మీరు ఈ విధంగా జీవిస్తూ మీరు పాతాళానికి పాత్రులు, మరణానికి పాత్రులు, మీరు అపవిత్రులు, మీరు కొంచెమైనా పరిశుద్ధత లేదు. అసలు నా సన్నిధికి రమ్మన్న వారు ఎవరు? మిమ్మల్ని నా ఆవరణ తొక్కడానికి మీరు ఎవరు? అర్హత లేని వారు. అయితే యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో
ఏంటంటే ఆయన సన్నిధికి రావడానికి అర్హత లేని మనల్ని ప్రేమించాడు. మరణానికి పాత్రులమైన మనల్ని ప్రేమించాడు. పాతాళానికి పాత్రులమైన మనల్ని ప్రేమించాడు. ప్రేమించి మనల్ని రక్షించడానికి, విడిపించడానికి పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6-7-8లో తనను తాను తగ్గించుకున్నాడు, తను రిక్తునిగా చేసుకున్నాడు. మన రక్షించడానికై ఆయన శిలువలో వేలాడదీయబడ్డాడు. ప్రియులారా, శిలువలో వేలాడదీయబడ్డాడు, శిలువలో రక్తం చిందించాడు, మనకు బదులు శిక్ష అనుభవించాడు. మన కోసమై 2 మన కోసమై ఆయన పాపం చేయబడ్డాడు, పాపిగా చేయబడ్డాడు. ఆయన చనిపోయి మనకు రక్షణ అనుగ్రహించాడు. ఇక్కడ రాయబడిన మాట అదే, ఇశ్రాయేలుకు చేసిన సహాయం. ప్రజలారా, ఆయన మనందరికీ చేసిన ఒక సహాయం ఏంటంటే అది రక్షణ అనే సహాయం. మన అందరినీ రక్షించాడు, మన అందరి కోసం శివశిక్ష అనుభవించాడు, మన అందరి కోసం కొట్టబడ్డాడు, మన అందరి కోసం రక్తం చిందించాడు. ఏ స్థితిలో ఉన్నప్పుడు ఆయన సన్నిధి కూడా రావడానికి అర్హత లేని మన కోసం, మరణానికి పాత్రులమైన మన కోసం, పాతాళానికి పాత్రులమైన మన కోసం ఆయన చేసిన యాగం, ఆయన చేసిన త్యాగం అది గొప్పది. అది దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇక్కడ లూకా సువార్త 1వ అధ్యాయం అంతా కూడా మనందరికి తెలుసు. ఆడ మరియా అమ్మ ఎలిజబెత్ యొక్క ప్రస్తావన ఉంటుంది. వస్తున్నాయి. ఓకే, ఇంకా రాలేదండి, అందరూ వెయిట్ చేయండి. లూకా సువార్త 1వ అధ్యాయం అంతా కూడా చూస్తే మరియమ్మ ఎలిజబెత్ ప్రస్తావన ఉంటుంది. యేసు ప్రభు యొక్క జన్మ సంబంధించిన విషయాల్లో అప్పుడు చెప్పుకుంటా మాట్లాడుతూ వస్తున్న సందర్భంలో చెప్పబడిన మాటే ఇది. లూకా సువార్త 1:55లో ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయం చేసెను. 3 రకాల వ్యక్తులు తీసుకొచ్చాను. ఆదాముకు అవసరమైన సహాయం దేవుడు చేశాడు, దావీదులకు అవసరమైన సహాయం దేవుడు చేశాడు. ఈ రోజున మనకు అవసరమైన సహాయం అంటే ఇది 10th క్లాస్ పాస్ కావడానికో ఉద్యోగం వచ్చిన సహాయమో కాదు, రక్షణ అనే సహాయం. దేవుడు సంకల్పించింది మానవ జాతి అందరినీ ప్రేమించి వారందరి కోసం సిద్ధపరిచింది, వారందరి కోసం ఆయన ఆలోచించినది. ఈ రక్షణ అనే సహాయం దేవుడు చేశాడు. ఇప్పుడు ఈ ఇశ్రాయేలుకి రక్షణ అనే సహాయం చేయడానికి మానవుడు కూడా ఏం చేయాలి? మానవుడు దేనికి పాత్రుడు కాదు. మానవుడు ఎవరో చెప్పా ఆయన పాతాళానికి పాత్రుడు, మానవుడు మరణానికి పాత్రుడు. ఇక్కడ ఈ సన్నిధిలో కాలు పెట్టడానికి కూడా అర్హత లేని వాడితే ఉచితంగా దేవుడు ప్రేమతో చేసిన సహాయం. ఈరోజు మన మనుషులందరికీ అవసరమైనది ఒకటి రక్షణ. ఈ దర్యా సంఘం ఎప్పుడు పాడుతూనే ఉంటారు పాట, అవసరమైనది ఒకటి ఉంది, అది ఎంతో విలువైనది, లోకాన దొరకనిది, ఎక్కడ కొనడానికి కూడా కుదరదు, ఎవరు ఇచ్చేది ఎక్కడ దొరకనిది. ఆ రక్షణ అనే సహాయం దేవుడు చేయాలని అనాది సంకల్పంలోనే దేవుడు సంకల్పించాడు. 2025 సంవత్సరాల క్రితం దేవుడే మానవునిగా మరియమ్మ గర్భాన ఈ లోకంలో జన్మించి యేసు నామ దేవుడై మన అందరి రక్షణ నిమిత్తమై ఆయన చేసిన శిలువ త్యాగం, బలిదానం రక్షణ అనే సహాయం. మనం గుర్తించావా ప్రియులారా? ఆదాముకు దేవుడు చేసిన సహాయం, దావీదునకు చేసిన సహాయం. అది దావీదు భక్తిని బట్టి చేశాడు. ఈరోజు మనందరికి రక్షణ అనే సహాయం చేయడానికి మనం ఏమి ఇవ్వలేదు, ఉచితంగానే మనం రక్షించబడ్డాం. ఉచితంగానే ఆయన కృప ద్వారా మనకు సహాయం చేశాడు. అంటే ప్రియులారా, ఇక్కడ నేను 4 చదివించా, అన్ని చెప్పాలా?
ఏమని? దేవుడు ఎవరు అంటే ఆయన ఏర్పరచుకున్న దేవుడు, ఆయన తోడుగా ఉండే దేవుడు, ఆయన సహాయం చేసే దేవుడు, ఆయన ఆదుకునే దేవుడు. ఈ మాటలన్నీ వాళ్ళ కుటుంబంలో దేవుడు నెరవేర్చాడు. వారిని ఆదుకున్నాడు, వారికి తోడుగా ఉన్నాడు, వారికి సహాయం చేశాడు. పరిచర్యలో భాగంగా ఆ కుటుంబాన్ని, బిడ్డలను, పెద్దల్ని, పిల్లల్ని అందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పనిలో వినియోగించుకుంటున్నాడు, వాడుకుంటున్నాడు. ఇంత చేసిన దేవునికి మనం ఏం చేయాలంటారు? దేవునికి కృతజ్ఞతల స్తుతులు చెల్లించాలా లేదా? అదే 34వ కీర్తన 3వ వచనంలో నాతో కూడి సంతోషించుడి, నాతో కూడి సంతోషించుడి. కూడా ఈ కుటుంబంతో కలిసి సంతోషించడానికి, పార్టిసిపేట్ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. యాక్చువల్గా మా సంఘానికి వెళ్దాం అనుకున్నాను. నేను ఒక 3 వారాలు లీవ్ పెట్టి వచ్చాను. మా సంఘంలో 3 వారాలు రామని చెప్పేసి కట్టి అప్లై చేసుకోవాలి. 2 ఆదివారాలు అయిపోయినాయి. పోయిన ఆదివారం మీద ఉన్నాయి. ఈ ఆదివారం కూడా వెళ్దామని వాళ్ళకి వస్తానని కూడా మాకు చెప్పేవాళ్ళు ఫోన్ చేసి. అయితే రాత్రి 2 వారాల ద్వారా నేను ఆల్రెడీగా 3 వారాలు 3 సార్లు సెట్ చేసి పెట్టాను. అందుకని ఆ ఇబ్బంది లేదు అని చెప్పేసి నేను ఇక్కడ ఉండడానికి ప్రయత్నం చేశాను. ప్రియులారా, అక్కడ నాతో కూడి అన్న వాళ్ళతో ఫ్యామిలీతో కలిసి మనం కూడా ఒక లూకా సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ఒక స్త్రీ ఉండదు. ఆమెకున్న నాణ్యములు పోగొట్టుకొని 15:8లో ఇల్లంతా ఊడ్చి ఎదుగురాడి దొరికితే గబగబా బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అందరినీ పిలుచుకొచ్చి నాతో కూడి సంతోషించండి, నేను పోగొట్టుకున్న నాణ్యం నాకు దానికి నాణ్యం వస్తువు ఏదైనా. అక్కడ ఆమె దేవుణ్ణి స్తుతించడానికి కారణం, అనేకులు ఆమె దగ్గరికి పిలవడానికి కారణం ఆమె పోగొట్టుకున్నది దొరికిందని. ఆమె పోగొట్టుకున్నది ఇక్కడ మనం అనేకులు పిలవడానికి, అనేకులు కూడి సంతోషించడానికి కారణం దేవుడు వారి జీవితంలో చేసిన మేలును బట్టి, సహాయం బట్టి, విజయాన్ని బట్టి, ఆయన నడిపింపును బట్టి, ఇంతకాలం తోడుగా ఉండి ఆయన నడిపిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తుంటున్నాం పిల్లరా. ఆయన చేసిన మేలు దేవుని కూడా మనం మర్చిపోయేదానికే వీలు. 105వ కీర్తన 5వ వచనంలో కూడా ఉంటుంది అన్నమాట. ఆడేమన్నా ఉంటుందంటే ఆయన జ్ఞాపకం చేసుకోండి అని మాట ఉంటుంది. 105వ కీర్తన 5వ వచనంలో చూడండి. 105వ కీర్తన 5వ వచనం, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వాట్లారా ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోండి. ఈ కీర్తనల గ్రంథంలో ఒక 50% కీర్తనలో మాటలు అంతా ఇశ్రాయేలు చరిత్రే ఉంటుంది. ఇశ్రాయేలు చరిత్రే ఉంటుంది. దావీదు ప్రస్తావనే ఉంటుంది. 78వ కీర్తన మొత్తము కానీ, ఈ 105వ కీర్తన మొత్తం కానీ, లేక 107వ కీర్తన మొత్తం కూడా ప్యారలల్గా ఉంటుంది. ఈ మాటలన్నీ కూడా దేవుని స్తుతించండి, దేవుని జ్ఞాపకం చేసుకోనండి అని, ఆయన కార్యములను ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాడు. కాబట్టి ఆయన వారి వైవాహిక జీవితంలో ప్రపంచంలో వెలుగు చీకటి ఉన్నట్టుగా వైవాహిక జీవితంలో, కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. ఎండ, చలి, వేడి ఉన్నట్టుగానే కుటుంబ జీవితంలో, కుటుంబంలో అన్ని ఎత్తు పన్నాలు ఉంటాయి. చలి, వేడి ఉన్నట్టుగా అన్ని విషయాల్లో దేవుడు వారి వైవాహిక జీవితం ఇంతకాలం సహాయం చేస్తూ వచ్చాడు. ఇంతకాలం వారికి తోడుగా ఉండి నడిపించాడు, వారిని ఆదుకున్నాడు, ఆశ్చర్యకారాలు చేశాడు. దేవుడు మేలు చేసి 3 సంతానాన్ని ఇచ్చాడు.
ముగ్గురు కూడా క్రమంగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు, వర్ధిల్లుతూ ఉన్నారు, జ్ఞానంలో ఎదుగుతూ ఉన్నారు. మంచి చదువుకోవడానికి కూడా దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. జన్మిని ప్రేమించి మరొక నూతన సంవత్సరం ఇచ్చిన దాన్ని బట్టి కూడా మనం దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించవలసిన వారమైనాం. 107వ కీర్తనలో కానీ 78వ కీర్తనలో కానీ చూడండి ఒక మాట. 78వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. ఎందుకు ఈయన ఇంత గట్టిగా చెప్తున్నాడు అంటే 105:5లో ఆశ్చర్యకరమైన జ్ఞాపకం చేసుకొని అంటే 78వ కీర్తన 42వ వచనంలో విరోధుల చేతిలో నుండి ఆయన తమను విమోచించిన దినమైనను వారు స్మరణకు తెచ్చుకోలేదు. 43వ వచనంలో వారు జ్ఞప్తికి తెచ్చుకోలేదు. అంటే దేవుడు చేసిన మేలులను ఇశ్రాయేలు మరిచిపోయిన వారిగా ఉన్నారు. దేవుడు చేసిన క్రియలకు మనం ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించవలసిన వారమైన లుకాసువార్త 17వ అధ్యాయం 16వ వచనంలో 10 మంది కుష్ఠరోగులు బాగుపడిన ఒకడు ఆయన ఎంత తిరిగి వచ్చాడు, ఆయన ఎంత మోకరించాడు, ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించాడు. ఈ రోజున మనం కృతజ్ఞతా స్తుతులు చెల్లించడానికి కారణం, మనం అందరం కలిసి దేవుని స్తుతించడానికి కారణం ఏంటంటే వారి కుటుంబానికి దేవుడు చేసిన సహాయం, దేశానికి దేవుడు చేసిన సహాయం, హరికి చేసిన దేవుడు చేసిన సహాయం, జన్నికి దేవుడు చేసిన సహాయం లేక తోడు, లేదా ఆయన ఆదుకున్న విధానం, ఇంకా చాలా ఉన్నాయి అక్కడ. అన్ని నేను వివరించడానికి ప్రయత్నం చేయలేదు. నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించుగాక. సమయాన్ని సేవకు తప్పగిస్తున్నాం. ఇప్పుడు మీరు హ్యాపీగా ఉండవచ్చు. రాజ్యం అయిపోయింది కదా. యాక్చువల్లీ ఈరోజు పలహారం కూడా వచ్చింది.